గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ మరొక విశిష్ట అతిథి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు. జాతశ్రీ అంతర్ముఖం కథ నేను కూడా ఒక సందర్భంలో మాట్లాడవలసి వచ్చింది. జాతశ్రీ కథల మీద అందులో అతను నిజంగా పడిండా లేకపోతే కొడుకుకు మేలు చేకూర్చడానికి అట్లా కింద పడ్డా అనేటువంటిది ఒక ప్రశ్నగా ఓపెన్ ఎండింగ్ స్టోరీగా దాని మీద చాలా చర్చ జరిగింది. నిజంగా అంటే తాము ఒక రకంగా తమ వృత్తిలో భాగంగా ప్రమాదానికి గురై చనిపోయిన తర్వాత కుటుంబాలు ఏ విధంగా ఆ నష్టపరిహారంతో బ్రతికాయి అనేటువంటిది అన్ని వృత్తికారుల్లో చోటు చేసుకుంటున్నటువంటి పెద్ద సామాజిక విషాదంగా కూడా విమర్శకులు భావించారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన వీసీ గారు వెల్దండ నిత్యానందరావు గారు వెళ్తానని మాట ఇచ్చారు కాబట్టి మాట మీద నిలబడుతున్నారు. సార్ అట్టం దత్తయ్య గారు చిరు సత్కారం. ఈరోజు మోకు పుస్తకావిష్కరణకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ ఎస్ రఘు గారు అధ్యక్షులు, తెలుగు పాఠ్య ప్రణాళిక సంఘం, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వెల్దండ నిత్యానందరావు గారు, తెలుగు యూనివర్సిటీ వీసీ, అదేవిధంగా ఈ పుస్తకంని తీసుకొచ్చినటువంటి మిత్రుడు డాక్టర్ అట్టెం దత్తయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు సంగిశెట్టి శ్రీనివాస్ గారు, సాగి కమలాకర శర్మ గారు, దుండె మల్లేశం గారు, బండారి రాజ్కుమార్ గౌడ్ గారు, ఆవనూరు శ్రీనివాస్ గౌడ్ గారు, విప్లవ్ కుమార్ గారు, బోళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, ఆ మిత్రుడు విజయ్ కుమార్ గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పుస్తకం నిజంగా మోకు అనే పుస్తకాన్ని ఆ తాటి కమ్మలో ఆవిష్కరించడం ప్రపంచంలోనే తొలిసారి. ఆ తాటి కమ్మలను చూసి ఆ రేఖలను చూడంగానే ఒళ్ళంతా పులకించిపోయింది. నిజంగా ఎందుకో ఆ తాటి కమ్మలకు మనిషికి ఆలోచనలకు ఒక బంధం ఉంది. బీసీ సాహిత్య కథల్లో భాగంగా ఈరోజు ఈ మోకు అనే పుస్తకాన్ని తీసుకురావడం, అదేవిధంగా దత్తయ్య గారు అసోసియేట్ ప్రొఫెసర్ గారు తీసుకురావడం, దీన్ని ధృవ ఫౌండేషన్ వారు ప్రచురించడం నిజంగా చాలా అభినందనీయం. వాస్తవంగా రోజు ఒక పేపర్ వస్తుంది, పేపర్ ఒక రోజు చదువుతాం, తెల్లారి మరి ఆ పేపర్ని వెళ్ళిపోతుంది, అమ్మేస్తాం. ఒక వారపత్రిక వస్తుంది,
ఒక నెల మాసపత్రిక వస్తుంది. ఏ పత్రికలు వచ్చినా అది అప్పటి మందమే చదువుతాం, వదిలేస్తాం. కానీ పుస్తకం మాత్రం, ఈ పుస్తకాలు అనేవి మాత్రం భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ పుస్తకాలు ఉంటాయి. ఇది చరిత్ర. మానవ సమాజము ఒక్కొక్క సార్లు వందల ఏళ్ళుగా, వేల ఏళ్ళుగా ఫలానా వాళ్ళు ఉండినట అని అంటాం. కానీ దానికి ఆధారాలు ఏముంటాయి? ఆధారం అంతా పుస్తకమే. అందుకనే ఒక 2 దేశాల్లో విపరీతమైన యుద్ధం జరుగుతుందట. బాగా యుద్ధం జరుగుతుంది. ఏదో ఒక దేశం ఓడిపోవాల్సి వస్తుంది కదా యుద్ధం జరిగినప్పుడు. అయితే ఒక యుద్ధంలో మొత్తం సైన్యం చచ్చిపోతున్నట్టు. చనిపోతూ ఉంటే ఆ దేశ రాజు బార్డర్లో కూర్చొని మన దేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ముసలామని కానీ లేకపోతే 3 ఏళ్ల పోరగా నుంచి పండు ముసలాం వరకు బార్డర్ మీద తీసుకురాపోయి మన దేశం ఓడిపోయేటట్టుంది, అందరం ప్రాణాలకు తెగించి కొట్లాడదాం అని చెప్పిండట సైన్యాధ్యక్షునికి. సరే, సైన్యం దేశానికి పోతున్న క్రమంలో ఆగు అని రాజు ఒక మాట అన్నాడట. ఆ సైన్యాధ్యక్షుడు రాజు వైపు చూసి, ఎందుకు ఆగమంటుండి రాజు అని చెప్పి, అందరిని తీసుకురా, చివరికి వికలాంగులను కూడా తీసుకురా, వాళ్ళు ఏదో విధంగా రాయో రప్ప తీసుకొని యుద్ధం చేస్తారు. కానీ కవులను రచయితలు మాత్రం ఆడ వదిలేసి రాన్నాడట. అది ఈయనకు అర్థం కాలే. వికలాంగులను లేచినోళ్ళని, లేవలేనోని, కనుచూపు లేనోళ్ళని, చెవులు వినపడనోళ్ళని, ముసలోళ్ళని కూడా తీసుకురమ్మంటుండు. కానీ కవులను రచయితలను ఎందుకు వదిలిపెట్టి రమ్మంటుండు అని సైన్యాధ్యక్షుడు వెంటనే రాజుని అడిగిండట ఇదే విషయం. అడిగితే రాజు అన్నాడట, అరే సైన్యాధ్యక్షుడు, నీకు తెలివి లేదా? అందరం వస్తాం, ఈ బార్డర్ మీద మొత్తం పోతాం. రేపు భవిష్యత్తులో, ఇన్ ఫ్యూచర్లో మన దేశ చరిత్ర, మన సంప్రదాయాలు, మన వృత్తులు, మన జీవన విధానం, ఇవన్నీ రేపటి సమాజానికి ఎవరు అందిస్తారు? ఈ బార్డర్ మీద మనం అందరం పోయినా కవులు రచయితలు ఉంటే వాళ్ళు మన దేశం యొక్క చరిత్ర మొత్తం, ఈ ప్రపంచం, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళు అందిస్తారు. అందరం కలిసి ఈడపోతే అదే రోజు భూమిలో పాతిపెట్టినట్టు అయిపోతుందని. నిజంగా పుస్తకం విలువ చాలా మందికి తెలియదు. ఇక్కడనే పక్కన ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫేర్ నడుస్తుంది. ఆ బుక్ ఫేర్ పోయినప్పుడల్లా నాకు మనసులో ఒక బాధ. మొత్తం ఆ బుక్ ఫేర్లో అన్ని స్టాల్స్ ఉంటాయి. దళిత సాహిత్యము, తర్వాత తెలంగాణ సాహిత్యము, విప్లవ సాహిత్యము, అన్ని సాహిత్యాలు ఉంటాయి, బీసీ సాహిత్యం తప్ప. మరి బీసీలలో కవులు రచయితలు ఎక్కడ? మా అన్న సంగిశెట్టి శ్రీనివాసరావు గారు విపరీతమైన కష్టపడుతున్నారు, జూలూరు గౌరీశంకరన్న గారు. కానీ కొద్దిమంది మాత్రమే అనుకున్న స్థాయిలో మన బీసీలలో కవులు రచయితలు యువకులు రావడం లేదు. ఒకవేళ వస్తే మన స్టాల్స్ అన్ని, మనం జనాభాలో సగభాగం కదా, బుక్ స్టాల్లో కూడా సగభాగం ఉండాలి మన సాహిత్యం. బుక్ స్టాల్లో సగభాగం లేవు, అసలు సాహిత్యం 1-2 ఉన్నాయో లేవు. కాబట్టి మన చరిత్ర, బీసీల చరిత్ర, కులవృత్తుల చరిత్ర, ఇప్పుడు మన రాజారాం గారు చెప్పారు, పాపం చాలా అన్ని విషయాలు చెప్పాడు. మన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలవాలన్నా, లేదా మన సమాజం ఏకం కావాలన్నా, మనం అనుకున్న లక్ష్యం నెరవేరాలన్నా సాహిత్యాన్ని అభివృద్ధి చేయవలసిందే. నిజంగా ఈ మోకు అనే పుస్తకాన్ని తీసుకురావడం, నేను మాట్లాడుతున్నట్టు ఒక మాటల్లోనో, ఒక రాత్రో, ఒక రోజో సాధ్యపడిన సమస్య కాదు. ఈ పుస్తకం ప్రతి అక్షరంలో కవి రచయిత తమ మేధస్సును, జ్ఞానాన్ని, తమ చెమట చుక్కలను ఇందులో పొందుపరిచి ఈ పుస్తకం రావాలంటే, ఇది బయటికి రావాలంటే, ఇది మాటల్లో చెప్పినంత ఈజీగా ఉండదు.
ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఇది పుస్తకం బయటికి రాలే. ఈ పుస్తకం ఇంత గొప్పగా హైదరాబాద్లో ఇంత ఘనంగా ఇది జరుగుతుంది. ఇది నిజంగా ఇది ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ పుస్తకం విషయంలోకి వస్తే మోకు అనేది ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఇప్పుడు మనం వాడే పదాలు మాట్లాడేటువంటి నిత్యం మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం వాడుతున్నటువంటి వాడుక భాష రేపు ఫ్యూచర్లో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మనము గతంలో అన్నయ్య అన్నాం, ఆ తర్వాత అన్న అన్నాం, ఆ తర్వాత బ్రదర్ అన్నాం, ఇప్పుడు బ్రో అంటారు. అన్నయ్యమ్మ బ్రో ఏందిరా అంటే జనరేషన్ మారుతుంది. ఇది కొంత జీర్ణించుకోలేనటువంటి సమస్య. మనమేమనుకుంటామంటే ఈ పోరగాళ్ళేంద్ర ఈ భాష కరెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి అది అనిపిస్తుంది. ఇప్పుడు మోకు నిజంగా ఈ సమాజాన్ని బతికించిందంటే నిజంగా ఇది ఒక మోకు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు మోకు అంటున్నంటే మనిషి మానవ పరిణామ క్రమం ఎట్లొచ్చిందో అందరూ తెలుసు. సమయం ఎక్కువ వృధా చేయను. మానవ పరిణామ క్రమం ఎట్లొచ్చింది, ఎట్లా ఉద్భవించిండు, ఏం సంగతి అని తెలుసు. కానీ మనిషి ఇలా ఒక గూడు కావాలి, నీడ నుంచి ఎండ నుంచి అదేవిధంగా వాన నుంచి ఒక గూడు కావాలి. మరి ఇదే మోకేసుకొని ఒక గౌడన్న తార్చెట్టు ఎక్కి కమ్మలు కొడితేనే కదా మనిషికి ఫస్ట్ నిల్వ నీడ వచ్చింది, ఒక గూడు వచ్చింది. ఇదే గౌడన్న మోకేసుకొని ఆ కమ్మలు నిలబడడానికి తాడి చెట్లు కొడితే కనీసం ఆ తాడి చెట్టు పట్టెలు, ఆ తాడి చెట్టు పట్టెలు దూలాలంటారు, ఆ దూలాలే ఆధారం అవుతాయి. ఆ దూలాలతోటి వచ్చింది. ఇప్పుడు మన సుందర విజ్ఞాన కేంద్రం ఇది ఎట్లా పిల్లలు ఉందో అడ్డబీము, అట్లా దూలాలు ఇప్పుడంటే అడ్డబీము వచ్చింది. ఆ తర్వాత మనిషి ఇప్పుడు హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి, గల్లీకి ఒక హాస్పిటల్ ఉన్నాయి. ఆ కాలంలో హాస్పిటల్ ఎందుకు లేవు? పాపం మన అన్న బాగానే ప్రయత్నం చేసింది చెప్పడానికి. కానీ నా యొక్క విజ్ఞప్తి రిక్వెస్ట్ ఏంటంటే, సరే ఈ కథలు జీవన విధానాలు ముచ్చట్లు ఇవన్నీ ఉంటాయి, మనము నెక్స్ట్ జనరేషన్కు మనం కథలు అందించేటప్పుడు గొప్పగా చెప్పాలి, మామూలు గొప్ప కావద్దు. ఇందులో ఒక గౌడ స్త్రీ గురించి చెప్పాడు. గౌడ స్త్రీ గురించి కళ్ళమ్ముకుంటాం కానీ ఒళ్ళమ్ముకోమని. అదే కొంతమంది దుర్మార్గులు కుట్రతోటి ఒక అలవాటుగా వాడినటువంటి పదాన్ని బయటికి తీసుకొచ్చారు. నిజంగా గౌళ్ళ యొక్క చరిత్ర తెలుసుకుంటే, గౌళ్ళ యొక్క వంశం గురించి తెలుసుకుంటే ఆ మాట ఎవరు అనరు. ఎందుకంటే ఇప్పుడు మనం కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. మనువాదం అంటాం. మనువాదం లేని మనిషి ఎక్కడి నుంచి పుట్టిండు, ఎక్కడి నుంచి ఉద్భవించిండు అని. వాస్తవంగా బ్రాహ్మణుడు తలలకెళ్ళి, క్షత్రియుడు ఎదలకెళ్ళి, శూద్రుడు మోకాళ్ళకెళ్ళి, అతిశూద్రుడు పాదాలకెళ్ళి అంటారు. మరి గౌడు ఎక్కడి నుంచి ఉద్భవించిండు? గౌడు యొక్క పుట్టుకేందంటే శంకరుని స్వేదముల నుంచి, తల నుంచి, ఈ స్వేదముల నుంచి ఉద్భవించిన వాడు కౌండిన్య మహర్షి. అంటే ఈ బ్రాహ్మణుల కంటే, ఈ క్షత్రియుల కంటే, శూద్రుల కంటే అందరికంటే పై వరుసలోనే పుట్టుకొచ్చింది. ఆ కౌండిన్య మహర్షి యొక్క పురాణం చూస్తే, మనం భాగవతం చూస్తే, ఇలా కంఠమహేశ్వరుడు తాళ్ళెక్తాడు. కంఠమహేశ్వరుడు భార్యలు సురమాంబ. కంఠమహేశ్వరుడు తాళ్ళెక్కితే సురమాంబ కళ్ళు ఎత్తుకొచ్చి కళ్ళు అమ్ముతుంది. ఓ రోజు ఇదే ఈశ్వరుడు శంకరుడు మారు వేషంలో లింగమే అవతారం ఎత్తాడు. లింగమే అవతారం ఎత్తి ఈ కంఠమేశ్వరుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, నీ భర్త తాళ్ళల్లో పోయింది కదా, నీ మీద నాకు మనసు ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా మనసు తీర్చు అంటే ఆమె సురమాంబ ఒక మాట చెప్తుంది. అరే నాయన, మా జాతి అట్లాంటిది కాదు, మా జాతి నువ్వు ఊహించుకున్నట్టుగా
మా జాతి నువ్వు అనుకున్నట్టుగా మా జాతి లక్షణాలు అవి కావు, కాబట్టి నా భర్త వస్తే మాత్రం నేను కత్తికొక కండ చేస్తాడు, నిమ్మలంగా జంగమే ఆయన జంగమే అవుతారు, జంగమే నీ దారిన నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. అయినా కూడా వినడు. కానీ సురవాంబ ఒక మాట చెప్తుంది, ఒక మనిషి మాంసం తిన్నాక బొక్కను పారేస్తాడు. ఆ బొక్క ఏం తింటది? కుక్క తింటది, కుక్క నములుతుంది. కాబట్టి ఆల్రెడీ నేను ఒక పుణ్యస్త్రీని, నా భర్త నన్ను ఎంగిల్ చేసిండు, కాబట్టి నువ్వు ఒక కుక్కవారా, నువ్వు మనిషివి కాదా, నువ్వు కుక్కవా, నువ్వు వెళ్ళిపో అని తిడుతుంది. అయినా వెళ్ళిపోడు, అంతలే కాటమే వస్తాడు. కాటమే భయానికి అలా దాచుకుని మొత్తం లింగం అయిపోతాడు. అంటే కౌండి ఇదంతా ఎందుకు చెప్పినంటే, స్త్రీ గౌడ స్త్రీ ఎంత నిజాయితీతోటి, ఎంత నికర్సిగా, ఎంత నిప్పులాగా బతికిందో గౌడ పురాణం చెప్తుంది. ఈ గౌడ పురాణం చెప్తుంది. ఇది ఇట్లాంటి ఈ పురాణాన్ని, గౌడ పురాణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ఇవాళ వాస్తవంగా ఒక గౌడుకున్న సంబంధాలు, ఒక వృత్తిదారుడు ఎవరైతే తాడెక్తారో ఆ వృత్తిదారునుకున్న సంబంధాలు ఇతర కులాలకు ఉండయి. అన్ని కులాలతో సంబంధాలు ఉంటాయి, అన్ని కులాలతో. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవాళ మేము మా తాత తాళ్ళెక్కితే ₹1 కూడా ఇవ్వకపోయేవారు. ఏమిచ్చేది? రజకులు మా చాకలన్నలు మా బట్టలు ఉతికేది, బట్టలు ఉతికేది మేము కళ్ళు పోసేది. మా కమ్మరోళ్ళు కత్తులు దర్శించేది, మేము కళ్ళు ఫ్రీగా పోసేది, వాళ్ళు కత్తులు ఇచ్చేది. మా కుమ్మరోళ్ళు లొట్లు ఇచ్చేది, మేము కళ్ళు పోసేది. మా గొల్ల కురుమలు మా పండుగకు ఏట పిల్లలు ఇచ్చేది, మేము కళ్ళు ఫ్రీగా పోసేది. అంటే వస్తు మార్పిడే ఉండే. ఆ వస్తు మార్పిడి ఎవరికి ఉండే? అన్ని సబ్బండ కులాలతోటి ఉండే. సబ్బండ కులాలతోటి సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు గౌడులు అనే విషయాన్ని మనం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటి గొప్ప వృత్తిది. నేను ఇంతకుముందే చెప్పినా, ఆ రోజు ఎందుకు హాస్పిటల్స్ లేవు, ఈ రోజు గల్లీకి ఒక హాస్పిటల్ ఎందుకుంది అంటే, ఈ దేశంలో పరిశోధన చేసి, ఇప్పటికీ పరిశోధన చేసి, కళ్ళు అంటే ఒక గౌడ స్త్రీ రోజుకు 3 సార్లు ముత్తైదు అవుతుంది అంటారు. రోజుకు 3 సార్లు తాళ్ళెక్కితే ఇవాళ ఎప్పుడు గాలి దుమారంలో ఆకాశానంత తాడి చెట్టు నెక్కి ఒక గౌడు అక్కడ పామున్నా, తేలున్నా, తేనెటీగలున్నా ఒక ధైర్యంతో, దమ్ముతోటి ఆకాశానంత తాడి చెట్టు నెక్కి పందాల కళ్ళు, పర్పుదాల కళ్ళు, పోద్దాల కళ్ళు, ఇవాళ 3 రకాల కళ్ళు ఓడిస్తే ఆ కళ్ళు తాగినటువంటి వ్యక్తికి ఏ రోగాలు రాలే. మనిషి కళ్ళు తాగినన్ని రోజులు ఒక్కరికి కూడా ఏ రోగం రాలే. ఎప్పుడైతే కళ్ళు తాగకుండా మందు తాగడం మొదలుపెట్టిండో, ఎప్పుడైతే కళ్ళును బంద్ చేసి, కళ్ళు మండవకాడికి బంద్ చేసి వైన్స్ కాడు పోవడం మొదలుపెట్టిండో, కళ్ళు ఇంతకుముందు చెప్పిండు వాస్తవమే. ఒకటి ఆడిక కళ్ళు, ఒకటి ఇంటికాడికి వచ్చి అరుల మీద కూర్చునే కళ్ళు, ఒకటి కళ్ళు మండవకాడి కళ్ళు. సరే, అటు ఇటు పోయినా ఇటు అటు పోయినా ఎప్పుడైతే మనిషి కళ్ళు తాగిండో లివర్ రోగం రాలే, కిడ్నీల రోగం రాలే, గుండె జబ్బులు రాలే, హార్ట్ అటాకులు రాలే. అద్భుతంగా 99 ఏళ్ళు మనిషి బతికిండు. ఎప్పుడైతే కళ్ళు మడుమకు మనిషి బంద్ అయిపోయిండో, కళ్ళు మడుమకు మనిషి బంద్ అయి బార్ షాప్లో పోయిండో, 40 ఏళ్లకే అన్ని రోగాలు అంటుకునే హాస్పిటల్ పెరిగినాయి. ఇది నేను చెప్పింది కాదు, మా అంబాల నారాయణ ఉన్నాడు, వారు ప్రతి మీటింగ్లో చెప్తాడు. నేను చెప్పింది కాదు, శాస్త్రవేత్తలు చెప్పారు. నేను చిన్న ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఇవాళ మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మా దగ్గర సర్వేలు అనే ఒక గ్రామం ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరోనా వచ్చింది, ఇద్దరికి కరోనా వచ్చింది. ఒక అతను ఏమన్నాడంటే, సైన్స్ నమ్మాలి మనం, నేను కరోనా వచ్చింది, నేను గాంధీలో జాయిన్ అవుతా అని వెళ్ళిపోయింది. ఇంకోటి ఏమన్నాడంటే, అరే గాంధీలో పోతే ఇప్పుడు ఇట్లున్నావరా, వచ్చేటప్పుడు నీ శవాన్ని కూడా రాదురా ఈ కరోనాలో అని చెప్పిండు. లేదంటే పిచ్చోడ నువ్వు చచ్చిపోతావని చెప్పి ఊళ్ళున్నోని చెప్పి వీడు గాంధీ పోయాడు. గాంధీ పోయినోడు కథమైపోయింది. ఇక ఆడికి పోగానే ఇక నర్సులు ఒక మాట, డాక్టర్లు ఒక మాట, భయం పెట్టి రోగం 5% ఉంటే 95% భయం ఎక్కించింది. గాంధీ పోయినోడు పోయినట్టే పోయింది. మరి ఊళ్ళో ఉన్నోడు మంచిగా రోజు పోయిండు,
తార్ చెట్టు కింద కూర్చుని ఊళ్ళో అన్నాడే కరోనా వచ్చింది నాకు దండం పెడతారు నాకు తార్ చెట్టే తల్లి నేను ఇక్కడనే కూర్చుంటానే రోజు కళ్ళు తాగిండు కరోనా లేదు కాకరకాయ లేదు మంచిగా బతికిండు బ్రహ్మాండంగా తిరుగుతుండు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మన బండి సాయన్న గారు ఉన్నారు గోపా అధ్యక్షులు. వాళ్ళ అన్న కొడుకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకుపోగానే బాబు ఏం చేస్తామంటే తాళ్ళెక్తా సార్ అన్నాడు. సరే బాబు నువ్వు మందులు వాడినా చచ్చిపోతావు మందులు వాడకుండా చచ్చిపోతావు అన్నాడట. మరి ఎట్లా సార్ నా పరిస్థితి అని ఏం లేదు నువ్వు 3 నెలల నుంచి 6 నెలలు బతికే అవకాశం ఉంది. ఈ మందులు వేసుకొని ఈ సూదులు గుచ్చి లేకపోతే ఆయన్ని ఏమంటారు కదా అది పెట్టి ఇది పెట్టి ఎందుకు 6 నెలలు నీకు ఏది ఇష్టమైతే అది తిను ఏది ఇష్టమైతే అది తాగు. ఈ 6 నెలల తర్వాత నువ్వు పాస్పోర్ట్ తీసుకుంటావు అన్నాడు. అని 6 నెలలే కదా నా లైఫ్ అని చెప్పి మనోడు ఇక నా కళ్ళు మందికి ఎందుకు పోయాలి మంచిగా పోద్దల్లా కళ్ళు అవుతుందట. ఎక్కిండు ఆ రోజు ఎక్కుతుండు తాగుతుండు తింటుండు బలమైన ఫుడ్ మంచిగా తాగుడు బలమైంది పడుతుంది ఫుడ్ బలమైంది పడుతుంది. 6 నెలలు పోయి ఇప్పుడు 11 సంవత్సరాలు అట్టే బతికుండు. 11 ఏళ్ళు అట్టే బతికున్నాడు. దయచేసి కథలలో ఈ జోడించండి కొన్ని. ఇప్పుడు ఈ స్త్రీ ఇట్లా అయింది ఆ స్త్రీ ఎట్లా అయిందంటే నేనేమంటానంటే తెలంగాణలో అంటే మానవ సమాజంలో నా రిక్వెస్ట్ ఏంటంటే మందు తాగితే నీ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పినా ఆ మందు బాటిల్ మీద డేంజరస్ గుర్తేస్తాం. అయినా ఇప్పుడు ఈ సమయం 8 అవుతుంది కదా ఇక్కడ ఏమైనా వైన్ షాప్ దగ్గర పోయి చూద్దాం మొత్తం లైనే కడతారు. అదేవిధంగా నీకు రోగం వచ్చిందంటే పండు తినరా బాబు అని డాక్టర్ చెప్తాడు. పండ్ల దుకాణం కాడ పాపం పండ్ల అమ్ముకుంటామని చూస్తే బాధ అనిపిస్తుంది కండపడి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే తాజా ఉండాలనే పండ్లు ఒక్కడు ఉన్నాడు పండ్ల దుకాణం కాడ ఆ బండి మీద పెడతాడు ముస్లిం అన్నో లేకపోతే ఇంకో అన్నో బహుజన్ అన్నో పెడతాడు. మంచిగా బట్టతోటి దుడుస్తూ ఉంటాడు యాపిల్ పండు పెడతాడు బట్టతోటి దుడుస్తూ ఉంటాడు ఒక్క రాడు యాపిల్ పండు కొనడానికి అది ఎయిర్రా అంటే కథ వైన్ షాప్ కాడ ఉంటారు. మన కథలలో కూడా ఈ స్త్రీ ఇట్లట ఆ స్త్రీని చేయబట్టిండట ఆ స్త్రీని ఇట్లా అయిందట అంటే ఓహో రేపు జనరేషన్లో కూడా ఇట్లా ఉండే నా గౌళ్ళు. మనకు విరోచితమైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మీద ఎంత కుట్ర జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న భారతదేశంలో తొలి బహుజన చక్రవర్తి అని చెప్పితే మా పీఠాలు కూలిపోతాయని చెప్పి సర్వాయి పాపడు పాప వీసీ గారు కూడా గట్టి అంటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు సర్వాయి పాపడు అంటున్నాడు. సర్వాయి పాపన్న అమ్మ కళ్ళమితేమొస్తుంది తాళ్ళెక్కితేమొస్తుంది కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి గొప్ప బహుజన చక్రవర్తి మన సర్వాయి పాపన్న. ఇది చరిత్ర. అక్కడి నుంచి మొదలుకుంటే ఇవాళ బహుజన కులాలలో ఏ కులానికైనా బహుజన కులాలకు ఉన్నటువంటి తెలివి ప్రతిభ దమ్ము ధైర్యం కలేజా ఇతర కులాలకు లేవు. నేను బల్లగుద్ది చెప్తున్నా. 6 గజాల చీరను అగ్గిపెట్టెలో నేసిన ప్రతి ఒరికనుందా? ఆకాశాన్నంతా తార్చెట్టును ఎక్కేటువంటి ప్రతిభ ధైర్యం దమ్ము ఎవరికనుందా? ఎక్కడో గింత గొడ్డల చిప్ప పట్టుకొని ఇవాళ అమాస చీకట్లో గొర్రెల కాపరి ఓ గొల్లకురు అన్న ఆవుల దంటకు మేకల దంటకు తోడేళ్లు పురుల సాహసంతో అడవిలో బంతాడు. హైదరాబాద్లో బంతాడు అడవిలా. ఒక గంగపుత్రుడు బెస్తన్న ఎక్కడో చేప ఎవడు పసిగట్టాడు. ఇంతెందుకు మొన్న పోలవరంలో ఒక పడవ మునిగిపోయింది జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. భారతదేశ సైన్యమే వచ్చింది ఆ పడవని తీస్తాను కానీ ఎవరు తీయలేకపోయింది సైన్యమే తీయలేకపోయింది. ఇంత బుడ్డగోసి పెట్టుకున్న గంగపుత్రులు ఏమైందండి అంటే పడవ మునిగిపోయింది రా అన్నాడట. జర్ర మీరు ఓపిక పట్టండి అన్నారా పొయ్యిరా పడవ మీదకి తీసుకొచ్చారు మనుషుల మీద తీసుకొచ్చారు. ఇట్లా విశ్వబ్రాహ్మణులు లేకపోతే విశ్వమే లేరు. కర్రు చేసింది వాళ్ళే గుర్రు చేసింది వాళ్ళే నాగలు చేసింది వాళ్ళే తినే కంచం చేసింది వాళ్ళే మన ముఖ్య దేవుడు చేసింది వాళ్ళే. అదేవిధంగా చివరికి ఇవాళ తలుపులు చేసింది వాళ్ళే. చివరికి మన పెళ్లి అయితేనే పుస్తకాలు అంటాం కదా పుస్తకాలు చేసింది కూడా వాళ్ళే. ఇట్లా ఒక్కొక్క కులం చరిత్ర చెప్తే దయచేసి ఇలా అన్ని కులాలు ఉంటాయి నా కులం చరిత్ర చెప్పలేదు అని అనుకోదు. ఇట్లా అన్ని కులాలు బ్రహ్మాండమైన ప్రతిభ ఉంది. గొప్ప మహానీయులు పుట్టారు చక్రవర్తులు పుట్టారు రాజులు పుట్టారు. ఇంత బ్రహ్మాండమైన చరిత్రను రేపటి సమాజానికి దయచేసి అందించండి. దయచేసి అందిస్తే మీకు తోడుగా ఎందుకంటే మేధస్సు ఉంటుంది
చివరిగా చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక ఉద్యమం సక్సెస్ కావాలంటే ఒక మేధావి కావాలి. మేధావి ఎందుకంటే ఆ మేధావి రాయాలి. మరి రాసినంత మాత్రాన మరి దీన్ని ప్రింట్ చేయాలి కదా. ఈ ప్రింట్ చేసే ఆర్థికవేత్త కావాలి. ఈ ప్రింట్ చేస్తాడు, రాస్తాడు. మరి ఇది ప్రజలకు తీసుకుపోయే మా మిత్రులు కావాలి కదా. మా విజయ్ కుమార్ మా మిత్రుడు ప్రజలకు తీసుకుపోయేటోళ్ళు కావాలి. ఆ తర్వాత దీన్ని చదివేటోళ్ళు కావాలి, చదివి ఆచరించేటోళ్ళు కూడా కావాలి. కాబట్టి ఇట్లాంటి ఒక లక్ష్యం మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉద్యమం వైపు నుంచి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటుంది. మన ఘనమైన చరిత్రను, మన బహుజన కులాల ఘనమైన చరిత్రను, గొప్ప చరిత్రను, మన ధైర్యాన్ని, సాహసాన్ని, మన పరిపాలనను, మన వృత్తులను, మనలో వచ్చినటువంటి వీరులను, మహనీయులను ఒక పాజిటివ్ కోణంలో ఈ సమాజానికి అందించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ చక్కటి అవకాశం మోకు అనే పుస్తకం ద్వారా ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆచార్య సాగి కమలాకర శర్మ గారు, మా గురువు గారు, వారి విలువైన మాటల్ని మాకు అందించినందుకు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం.